నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాయలసీమలోని హంద్రీనీవా ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు చూసి తన మనస్సు పలకరిస్తుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. హర్ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీ షా, సిపి రాజశేఖర బాబు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉప్పొంగేలా ప్రతి ఇంటి ముందు మువ్వెన్నెల జెండా రేపరేపలాడాలని పిలుపునిచ్చిన కలెక్టర్ లక్ష్మీ షా. వైసీపీ దళితుల పట్ల దమన నీతిలు వ్యవహరిస్తుందని విమర్శించిన టీడీపీ ఎమ్మెల్యే రామాంజనేయులు. రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే హంద్రీనీవా ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు చూసి తన మనసు పులకరిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రాజెక్టు నిండేలా, ప్రతి చెరువుకు నీరందేలా, చివరి భూములను సైతం తడిపేలా అత్యధిక సామర్థ్యంతో హంద్రీనీవా కాలువల్లోని నీటి ప్రవాహాలు రైతన్నల ఆశలను, ఆకాంక్షలను తీరుస్తాయి. రికార్డు సమయంలో కాలువల విస్తీర్ణ చేపట్టిన కారణంగానే ఈ సీజన్లో చివరి భూములకు నీరు అందించాలన్న మా కల సాకారం అవుతుంది. రైతుల సంతోషం మా సంకల్పానికి మరింత బలాన్నిస్తుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉప్పొంగేలా ప్రతి ఇంటి ముందు మువ్వెన్నెల జెండా రెపరెపలాడాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పిలుపునిచ్చారు. ఆగస్టు 15వ తేదీన విజయవాడ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవం నిర్వహిస్తున్నట్లుగా, అందుకు సంబంధించి ఏర్పాట్లపై నేడు సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. నగరంలోని పాత ప్రభుత్వ హాస్పిటల్ వద్ద హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర పాల్గొని ర్యాలీని ప్రారంభించడం జరిగింది. అనంతరం బైక్ ర్యాలీలో పాల్గొని ముందుకు సాగారు. మువ్వెన్నెల జెండాను చేతిలో పట్టుకుని జై హో భారత్ అంటూ నినాదాలతో ముందుకు సాగారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీ షా మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉప్పొంగేలా ప్రతి ఇంటి ముందు మువ్వెన్నెల జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15వ తేదీన విజయవాడ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవం నిర్వహిస్తున్నట్లుగా, అందుకు సంబంధించి ఏర్పాట్లపై నేడు సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని, దేశ సరిహద్దుల్లో జవాన్ల కాపలా ఉండి దేశాన్ని కంటికి రెప్లా కాపాడుతున్నారని, వారిని యొక్క సేవలను స్వతంత్ర దినోత్సవం రోజు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఎస్ రాజశేఖర బాబు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ప్రతిఫలితంగా స్వతంత్రం సాధించి స్వేచ్ఛా వాయువులు పిలుచుకుంటున్నారని తెలిపారు. 75 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచి వెళ్లిన తర్వాత అభివృద్ధి చెంది ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్తున్నాము. దేశభక్తి ప్రతిసారి గుర్తు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించామని సిపి తెలిపారు. దేశం అనేది అమ్మతో సమానమని, అలాంటి దేశాన్ని భక్తితో పూజించవలసిన అవసరం ఉందన్నారు. యువత, మహిళలు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా దేశాన్ని ముందు నడిపించాలంటే అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ఈ హర్ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహిస్తున్నట్లుగా సిపి రాజశేఖర బాబు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ అధికారులు ఇంటింటికి వెళ్లి హర్ఘర్ తిరంగా పేరిట జాతీయ జెండాను ఇంటి వద్ద ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకతను అవగాహన కల్పిస్తున్నట్లుగా తెలిపారు. ఆగస్టు 15వ తేదీన మన దేశ ప్రజలందరికీ పెద్ద పండుగని ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలని కమిషనర్ ధ్యాన్ చంద్ర సూచించారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమం దేశవ్యాప్తంగా, అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా దేశభక్తి ఉప్పొంగేలాగా ప్రతి ఇంటింట్లో హర్ఘర్ తిరంగాని కట్టి ప్రతి ఒక్క భారతీయుడు తిరంగా ఈ ఫెస్టివల్ అయితే ఉందో ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సన్నద్ధమై ఉన్నారు. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా, అలాగే స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు ఈరోజు ఈవినింగ్ వస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు జిల్లాధికారులందరితో, కమిషనర్ గారితో, అలాగే పోలీస్ కమిషనర్ గారు, అలాగే సిటీ కమిషనరు, అట్లాగే జిల్లా అధికారులందరూ, అలాగే ఎన్జిఓస్, బైక్ అసోసియేషన్స్, వాక్ అసోసియేషన్స్, స్కేటింగ్, అలాగే జర్నలిస్ట్ అందరితో కలిసి ఈరోజు తిరంగా ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. హర్ఘర్ తిరంగా ర్యాలీ ముఖ్య ఉద్దేశము మన దేశం కాపాడడానికి జవాన్లు ఎంతో కష్టపడి బార్డర్లో మన దేశాన్ని కాపాడుతున్నారు. ఈ మధ్య చేసిన ఆపరేషన్ సింధూర్ ద్వారా మన దేశానికి ఎంతో విజయం దక్కింది. సో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మన దేశభక్తిని చాటి చెప్పుతూ మన దేశ గొప్పతనాన్ని అందరికీ తెలియచేస్తూ కొత్త జనరేషన్స్ ఈ దేశభక్తి గురించి, మన దేశ గొప్పతనం గురించి గర్వించేలాగా ఈ హర్ఘర్ తిరంగా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దీనికోసం తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఏదో ఒక రోజు కాదు, ఇది ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి గుండెల్లో జరపాల్సిన కార్యక్రమం. ఈ హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఇంత చక్కగా మన రాష్ట్రంలో చేపడుతున్న మన సీఎం గారికి, అలాగే దేశ స్థాయిలో చేపడుతున్న ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ జై హింద్. ఎందరో మహానుభావులు వారి త్యాగాల ప్రతిఫలం ఈరోజు మనము స్వతంత్రం
సాధించి మనము ఆ స్వేచ్ఛ ఊపిరిని మనం అందుకుంటున్నాం. ఆ సందర్భంగా దాదాపు 78 సంవత్సరాల క్రితం మరి బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత మనం ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్తున్నాం. అయితే దేశభక్తిని ప్రతిసారి ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ మధ్య మీరు చూశారు, ఆపరేషన్ సింధూర్లో కూడా మనం ఒక పెద్ద ర్యాలీని తీయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ఉత్సాహం, ఉత్తేజంతో మనం ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి. ప్రజలందరూ ప్రతిసారి కూడా దేశభక్తిని గుర్తుంచుకుంటూ దేశం యొక్క విలువను, ఎందుకంటే దేశం అనేది అమ్మతో సమానం, అటువంటి దేశాన్ని మనము భక్తితో మనం పూజించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఇంత భారీ ర్యాలీ ఈరోజు ఏర్పాటు చేయడం, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మరి ఈరోజు యువత కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా సరే ఈరోజు దేశాన్ని ముందుండి నడిపించాలంటే అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ప్రతిసారి గుర్తు చేస్తూ ఈరోజు ఈ ర్యాలీని తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఫ్లాగ్ డిస్ప్లే చేయడము, అలాగే ఇంటింటికి వెళ్ళి మన ఆఫీసర్స్ కూడా దీనికి సంబంధించి అవగాహన కార్యక్రమం చేయడము. అందరికీ తెలుసు ఇది కొత్త కార్యక్రమం కాదు. ఆగస్ట్ 15 అంతే ఒక పెద్ద పండగ, ఇండిపెండెన్స్ డే వస్తూ ఉంది. దాని భాగంగా 4 days ముందు నుంచేనే మనం ఎంటైర్ కంట్రీలో, ఎంటైర్ స్టేట్లో, ఎంటైర్ కార్పొరేషన్లో ది సెలబ్రేషన్స్ అని మొదలుపెట్టాము. ఇప్పుడు వచ్చే 15th కూడా మళ్ళీ ఇందిరాగాంధీ స్టేడియంలో కూడా ఈ ఇండిపెండెన్స్ డే కార్యక్రమం ఉంటుంది. అందరికీ హ్యాపీ అడ్వాన్స్డ్ ఇండిపెండెన్స్ డే. మనం అందరూ దాన్ని గర్వంగా భావించి దీన్ని సెలబ్రేట్ చేయాల్సిన అవసరం. థ్యాంక్ యూ. వైసీపీ దళితుల పట్ల దమన నీతితో వ్యవహరిస్తుందని టీడీపీ ఎమ్మెల్యే బొర్ల రామాంజనేయులు విమర్శించారు. అధికారంలో ఉన్న లేకున్న వైసీపీ దళితుల పట్ల ఖండకావరం ప్రదర్శిస్తుందంటూ పలు సంఘటనలను ఆయన ఉదహరించారు. దళితుడైన సింగయ్య అనే వైసీపీ కార్యకర్తను కారుతో తొక్కించిన జగన్, మా కార్యకర్తను మేము చెప్పుకుంటామా అంటూ వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టారు. అధికారంలో ఉన్నప్పుడు మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ను హింసించి చెప్పారని, మాస్క్ పెట్టుకుని పాపానికి కిరణ్ అనే యువకుడిని కొట్టి చంపారని గుర్తు చేశారు. దళితుల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి వారికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. జగన్ కు దళితుల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా దళితుల జోలికి రావద్దని హితో పలికారు. అసలు వైసీపీ పార్టీ, ఆ పార్టీ అధినేత, ఆ పార్టీ నాయకులకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులంటే ఎందుకు అంత చులకన భావన? దళితుల యొక్క ప్రాణాలంటే లెక్కలేదా? దళితుల్ని ఎంత చిత్రహింసలు చేసినా, చివరికి చంపేసినా వారికి దిక్కు లేదు, వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు లేరన్నటువంటి ఒక నిరంకుశ ధోరణితో వైసీపీ పార్టీ ఇటీవల చేస్తున్నటువంటి దాడులు, ముఖ్యంగా దళితులపై చేస్తున్నటువంటి దాడులు తేటతెల్లం చేస్తున్నాయి. మొన్న సింగయ్య ఒక వైసీపీ కార్యకర్త, జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ కార్యకర్త, ఒక జూదరి, బెట్టింగ్ చేసేటటువంటి ఒక వ్యక్తి చనిపోతే, ఆత్మహత్య చేసుకుంటే ఆయనను పరామర్శించడానికి, ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి అదొక ప్రజా దర్బార్ లాగా, ప్రజా సమీకరణలాగా, ఒక బహిరంగ వేదికలో జనాన్ని ఎలాగైతే ప్రజల్ని సమీకరిస్తారో ఆ రకంగా సమీకరించుకొని పోలీసు యొక్క నియమ నిబంధనలను కూడా కాలరాసి తన కారు కింద సింగయ్య పడిపోయి ఆయన తల మీద తన కారు వెళుతూ కూడా ఆయన గురించి కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయి మళ్ళా తిరిగి ఆయన చనిపోతే వాళ్ళ భార్యతో ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారో ప్రజలందరూ కూడా గమనించారు. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని హింసించారు. మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనేటువంటి దళిత అబ్బాయిని పోలీసులు వెంటాడి పోలీసుల చేత అతనికి చిత్రహింసలు చేసి అతను చనిపోయేటట్టు చేశారు. ఇసుక ధరను ప్రశ్నిస్తే వరప్రసాద్ని గుండె కొట్టించారు. అదేవిధంగా లిక్కర్ ధరల గురించి మాట్లాడితే ఓం ప్రతాప్ని చిత్రహింసలు పెట్టి చంపేశారు. వారికి ఎంత ఖండకావరం ఉంటే దళితుల పట్ల ఇంత విచక్షణ రహితంగా దాడులు జరుపుతారు? ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. వైసీపీ పాలనలో దళితుల యొక్క హక్కులు, వారి చట్టాలని కాలరాశారు. వాళ్ళకున్నటువంటి 27 స్కీముల్ని రద్దు చేశారు. సప్లాన్ నిధుల్ని దారి మళ్లించారు. దళితుల రాజధాని అయినటువంటి అమరావతి, ఎందుకంటే కూతవేట దూరంలో దాదాపుగా 15 ఎస్సీ నియోజకవర్గాలకి ఆనవాలుగా నిలిచినటువంటి అమరావతిని నాశనం చేశారు. ఈ రకంగా సప్లాన్ నిధులను దారి మళ్లించారు. దళితుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి దళితుల యొక్క జీవితాలని భగ్నం చేసేస్తే దళితులు ఈసారి
కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఆ అక్కస్తో ఈరోజు దళితుల పట్ల దాడులు జరుగుతున్నాయంటే ఇది దళిత సభ్య సమాజం ఎటువంటి పరిస్థితుల్లో హర్షించదు. ఇక్కడ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. దళిత సంఘాలు తరపున ఒకటే డిమాండ్, ఈ దమనకాండకు కారణభూతులైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఆయన అనుచరులు పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి. వారి మీద పెట్టినటువంటి కేసులకు వారు సహకరించేటట్లు చేయాలి. ఇది ఒక రాజకీయ పార్టీ నాయకులు చేసేటటువంటి పని. అంతేగాని నిస్సిగ్గుగా మా పార్టీ కార్యకర్తనే మేము చంపుకున్నాము మీకేంటి, సింగయ్య హత్య విషయంలో ఒక కార్యకర్త తెలుసో తెలియకో రఫా అని ప్లే కార్డు పెడితే దాన్ని మళ్ళీ సమర్థించారు. ఎలాంటి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో ఉంచాలనుకుంటున్నారో వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలి. ఇది చాలా తప్పు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సినీ ప్రముఖులు నిర్మాతలు భేటీ ముగిసింది. అనంతరం నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ త్వరలో సీఎం అపాయింట్మెంట్ కావాలని కోరామని తెలిపారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ కోరామని పేర్కొన్నారు. త్వరలో ఏర్పాటు చేస్తామని మంత్రి దుర్గేష్ చెప్పారని అన్నారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి అంశాలు చర్చించామని తెలిపారు. సినీ కార్మికుల సమ్మె అంశం అసలు చర్చకే రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మీటింగ్ లాంగ్ పెండింగ్ మీటింగ్ అండి. ఒక 2 months బ్యాక్ మేము ఇండస్ట్రీ అంతా ఇక్కడ సీఎం గారిని కలవడానికి ఒక మీటింగ్ రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాము. సో అంటే ఏపీలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా డెవలప్ అవ్వచ్చు, తెలుగు ఫిలిమ్స్ నుంచి మేము ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు అన్నది ఒక 2 months బ్యాక్ ఒక మీటింగ్ షెడ్యూల్ అయింది, పోస్ట్పోన్ అయిందండి. సో ఆ మీటింగ్ని పర్సూ చేయడానికి ఇవాళ వచ్చి కలిసాము. సో సీఎం గారి గురించి అంటే మీటింగ్ టైం రిక్వెస్ట్ చేసి నెక్స్ట్ షెడ్యూల్ చేయాలని మాట్లాడడానికి వచ్చినాం. కార్మికులకు సమ్మెకు సంబంధించి ఇది ఆ సమ్మెకు సంబంధించిన మీటింగ్ కాదు. మంత్రి గారు ఇది గవర్నమెంట్కి సంబంధించింది కాదు, ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు చూసుకోవాల్సిందని ఇందాక ఈ మీటింగ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయొచ్చు అన్నది డిస్కస్ చేయడానికి ఒక 2 months బ్యాక్ ఒక మీటింగ్ ఉండిందండి. అది రీషెడ్యూల్ అయ్యి ఇప్పుడు ఆ మీటింగ్ని పర్సూ చేయడానికి వచ్చినాం. అంటే సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా నిర్మాతల మీద మన మధ్యన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ఏపీ నుంచి రెవెన్యూ తీసుకుంటున్నారు కానీ ఇక్కడ సరైన కంట్రిబ్యూషన్ చేయట్లేదు అనేది ఆయన చేసిన కామెంట్. ఇప్పుడు దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? అదే అండి, మీకు ఇందాక నేను చెప్పింది అది. అంటే ఇంకా లేట్ అయింది అనుకుంటున్నారా? దాదాపు 1 year ఆల్మోస్ట్ 1 year అయిపోయిందండి. సో అంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల డిలే అయింది. సో 2 months బ్యాక్ వీ స్టార్టెడ్ ద ప్రాసెస్. ఇప్పుడు అంటే ఇలాంటివన్నీ స్పెక్యులేషన్ అండి, అలాంటిది ఏం జరగలేదు. సో నేను ఇక్కడ వచ్చింది ప్యూర్గా తెలుగు ఫిలిమ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయగలమన్నది డిస్కస్ చేయడానికి వచ్చాను. కానీ సినీ కార్మికుల సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ఈ టైంలో ఎందుకు రావాల్సి వచ్చింది? ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ ఇష్యూ ఇక్కడ ఏపీలో మేము రావాలంటే ఈ టైంలో నా విషయం ఎందుకు గుర్తొచ్చినట్టు ఎలా అనిపించింది? సో ఇక్కడ గుర్తు రావడము మర్చిపోవడం అన్నది ఏం లేదండి. ఒక 2 months బ్యాక్ స్టార్ట్ అయింది షెడ్యూల్ చేయడము. సో జూలైలో చాలామంది ఓవర్సీస్ ట్రావెల్ అలాంటివి ఉన్నందుకు ఆగస్ట్ సెప్టెంబర్లో షెడ్యూల్ చేయాలని ప్లాన్ చేసాము. దాన్ని కంటిన్యూ చేయడానికి ఇవాళ వచ్చాము. సార్ ఫైనల్గా ఇది 12 సంవత్సరాలైనా తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి రాలేదు. ఫస్ట్ పాయింట్. డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు మీ మీద. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, సీఎంని అభినందించడానికి కూడా తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎవరు రాలేదనేది థర్డ్ పాయింట్. వీటి మీద ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు? 12 ఏళ్ళైనా కాంట్రిబ్యూషన్ ఏపీ నుంచి ఎక్కువ, సినిమా పిచ్చిన వాళ్ళు ఎక్కువ, సినిమా కాంట్రిబ్యూషన్ ఎక్కువ. కానీ మీరు ఒక 2 షెడ్యూల్ కూడా కరెక్ట్గా చేస్తున్న పరిస్థితి లేదు. దీని మీద మీరు ఏ రకంగా ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేస్తారు? వాళ్ళ నుంచి ఏం అడుగుతున్నారు? అంటే మీరు చెప్పింది కాదండి, నేను ఇచ్చే ఆన్సర్ మీకు ఆన్సర్ అవుతున్నాము. తెలుగు సినిమాల్లో చాలా వరకు ఇక్కడ చాలానే జరుగుతున్నాయండి. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్కిల్ లేదు. అంటే స్కిల్ లేదు అంటే స్కిల్ ఉన్న వాళ్ళని ఒక ఇండస్ట్రీలో వర్క్ చేయట్లేదు. సో దానికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ నుంచి స్కిల్ ఎలా డెవలప్ చేయొచ్చు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ఏ వసతులు బిల్డ్ చేయాలన్నది డిస్కస్ చేయడానికి సీఎం గారితో మీటింగ్ రిక్వెస్ట్ చేశాను. సో ఆ మీటింగ్ రిక్వెస్ట్ చేయడానికి దీన్ని అంటే ఈ పర్టికులర్ టాపిక్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చి మంత్రి గారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ సెంటర్ల శాసనసభ్యులు
బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ముస్లిం మైనార్టీ క్రైస్తవులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో నూతనంగా ఆశ్చర్యమైన కృపా క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రైస్తవ సోదరులు సోదరీమణులు తమ ఆరాధ్య దైవాన్ని ప్రార్థించుకోవడానికి, వారి మతపరమైన సమావేశాలు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి రామనగర ప్రాంతంలో తగినంత స్థలం లేక ఇతరత్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. క్రైస్తవ మత పెద్దలు స్థానిక ప్రముఖులు కోరిన నేపథ్యంలో చర్చి నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ నూతన ప్రార్థనా మందిరంలో ఇకపై ఎటువంటి సమస్యలు లేకుండా స్వేచ్ఛగా విశాలమైన ప్రదేశంలో ప్రార్థనలు చేసుకునే అవకాశం కలుగుతుందని, ఈ మందిరం నిర్మాణానికి ప్రభుత్వం తరపున అన్ని విధాల సహకారం అందిస్తామని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ క్రైస్తవ సోదరులకు అండగా ఉంటుందని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని, అంతేకాకుండా నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా కులమతాలకు అతీతంగా తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని ఎమ్మెల్యే బొండా ఉమ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. స్థానిక పెద్దలు మాట్లాడుతూ చర్చి నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే బొండా ఉమాకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు 59వ డివిజన్లో నూతనంగా చర్చి ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. గుమ్మడి రాజారావు, బాజీ మరి వీళ్ళు ఎప్పటి నుంచో అనేకమైన ఇబ్బందులు పడి రోడ్ల మీద వర్షాల్లో తడిసి ప్రార్థనలు చేసుకునే పరిస్థితి నుంచి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎలక్షన్ ముందు చెప్పాం. బాజీకి అలాగే రాజారావుకి ఆ వాగ్దానాన్ని వాళ్ళు పూర్తి చేశాం. చక్కటి ప్రార్థనా మందిరాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఇక రేపటి నుంచి అన్ని ప్రార్థనలు కూడా చక్కటి వాతావరణంలో ఆ యేసు ప్రభు వారి ఆశీస్సులతో బ్రహ్మాండంగా జరగాలి. రేపు రాబోయే క్రిస్మస్ అన్నీ కూడా ఇక్కడ జరగడానికి అన్ని రకాలుగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పాం. ఇవాళ చేసాం. ఏది ఏమైనా ప్రభు ఆశీస్సులతో ఈ కోరిక నెరవేరినందుకు ఆ ప్రభువుకి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం. ఈరోజు మా 59వ డివిజన్లో బోండామ్మ గారు చర్చి ప్రారంభించి ఈ చర్చిని బోండామ్మ గారి సహకారంతో నిర్మించడం జరిగింది. బోండామ్మ గారు ఈ చర్చిని ప్రారంభించారు. అందుకనే ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చిన సంఘస్థులందరి తరఫున మేము బోండామ్మ గారికి, మా సంఘస్థులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముందుగా 59 డివిజన్ ప్రజలకి మా బోండా ఉమా గారికి ధన్యవాదములు. ఈ కళ ఎప్పటి నుంచో పాపం బాజీ గారు వాళ్ళ సంఘం ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు. సింగనగర్లో 59 డివిజన్లో ఉమాగారి దగ్గరికి వెళ్ళంగానే మీకు ఉన్నాను, నేను ఏదో చేసి పెడతానని అన్నగారు సలహా ఇవ్వడం జరిగింది. రామానగర్ కాలనీలో అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే ఈ సంఘస్థులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే బోండా ఉమ్మగారు చేసిన పని చాలా గొప్ప పని. అది సంఘస్థులకి చాలా మేలు చేశారు. ఉమ్మగారి పుణ్యమంట ప్రతి ఆదివారం ఇక్కడ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి పండగలకి ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ఒక పండగ వాతావరణం ఉంది. ప్రజలందరికీ శుభవార్త తెలిసినట్టే ఉంది. యాక్చువల్ చెప్పాలంటే ఉమాగారికి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్పుకుంటూ మా అన్నగారికి మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి నిర్మాతల అభిప్రాయాలు తీసుకెళ్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ మధ్య చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. ఏపీలో సినీ పరిశ్రమ స్థిరపడాలనేది తమ అభిప్రాయమని ఆయన పేర్కొన్నారు. ఏపీ సచివాలయంలో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ అసోసియేషన్ సభ్యులు మంత్రి కందుల దుర్గేష్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెలలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కావాలని నిర్మాతలు కోరారని, త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి పలు కీలక విషయాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని మాటిచ్చారు. ఏపీలో ఉన్న టాలెంట్ను ఉపయోగించుకోవాలని కోరారు. ఒక ప్రత్యేక పాలసీ ఉండాలని దిశానిర్దేశం చేశారు. త్వరలో ప్రభుత్వంతో సినీ ప్రముఖులు ప్రత్యేక చర్చలు జరపాలని మార్గనిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమకు ఇస్తున్నటువంటి సహకారం, ఈ శాఖ సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి చేస్తున్నటువంటి కృషి గురించి తెలుగు సినిమా నిర్మాతలు ముఖ్యమైన వారు వచ్చి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఏ రకమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచనని వారు చర్చించడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి అభివృద్ధి మీద ముఖ్యమంత్రి గారితో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా
వారు కోరడం జరిగింది. దాంట్లో భాగంగానే వారు అనేక అంశాలని సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి కొత్త సినిమాల రిలీజ్ విషయం కానివ్వండి, షూటింగ్ల విషయం కానివ్వండి, అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ తీసుకువచ్చే విషయం కానివ్వండి, వీటి మీద కూడా చర్చించారు. వారితో ఆ విషయాలు మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా మీరు సమగ్రంగా చర్చించి విస్తృతమైనటువంటి మీ వేదిక మీద వాటిని బాగా ఆలోచించి ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు రండి. వచ్చినప్పుడు సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో మీకు సమావేశం సెప్టెంబర్ మొదటి 2 వారాల్లో ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఆ సమావేశంలో వారు వచ్చి వారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన సహకారం వారు ఆశిస్తున్నారో, దాంతోపాటు రాష్ట్రంలో ఏ రకమైన అభివృద్ధి జరగాలని వారు కోరుకుంటున్నారు. షూటింగ్లు అయితే ఇప్పటికి బాగా జరుగుతూ ఉన్నాయి. వాటితో పాటు మౌలిక సదుపాయాల కల్పన, స్టూడియోల నిర్మాణం కానివ్వండి, డబ్బింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్ల నిర్మాణం కానివ్వండి, వీటికి సంబంధించి వారికి ఉన్నటువంటి ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వంతో, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించడానికి ఒక ప్రాతిపదికగా మొట్టమొదటి మెట్టుగా వారు నన్ను కలవడం జరిగింది. దీని మీద త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి విస్తృతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. 64వ డివిజన్ కండ్రికా సెంటర్లో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా విగ్రహదాత కార్యక్రమ ఆర్గనైజర్ కాకొల్లు రవికుమార్ దంపతులు తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు అంకురార్పణ పందిరికాడ ఏర్పాటు కార్యక్రమాన్ని కండ్రికలో ఆదివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ ఆర్గనైజర్ కాకొల్లు రవికుమార్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుని దయతో ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి మహోత్సవాలు శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. గత ఏడాది వరదల సమయంలోనూ ఉత్సవాలు నిర్వహించామని, ప్రతినిత్యం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం కార్యక్రమ నిర్వాహక సభ్యులైన శ్రీ వెంగబాంబ లారీ సర్వీస్ నిర్వాహకులు అల్లు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ గడిచిన 15 సంవత్సరాలుగా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. భక్తులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అన్నారు. అనంతరం అర్చక స్వాములు పవన్ మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా గణపతి హోమోత్సవాలు జరుగుతున్నాయని, శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 7 సంవత్సరాల నుంచి వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకొల్లు రవికుమార్, వరలక్ష్మి దంపతులతో పాటుగా కార్యక్రమ నిర్వాహక ప్రతినిధులు అల్లు మహేష్, పులిశెట్టి చంద్రశేఖర్, పల్లెల రవి, తోట సత్యనారాయణ, తోట వెంకట వరప్రసాద్, పట్నం శెట్టి నాగఫణి, స్థానిక పెద్దలు ఎస్కే బాబు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా నిత్యాన్నదాన కార్యక్రమం, అలాగే పూజా కార్యక్రమాలు ప్రతిరోజు పొద్దున, ఉదయం, సాయంత్రం పూట, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పోయిన సంవత్సరం కూడా అంత ఫ్లడ్లో కూడా ఈ రాట కార్యక్రమం నిర్వహించాం. దాని తర్వాత ఈ ఫ్లడ్ రావటం అయినా సరే, అన్నీ కొట్టుకుపోయినా సరే ఈ రాట అలాగే ఉండి మాకు ఏదైతే నిత్యాన్నదానం చేస్తామో ఆ అన్నదాన కార్యక్రమం అది కంటిన్యూ చేసాము. 16 రోజుల పాటు ఫ్లడ్లో కూడా మేము ఇంటింటికి భోజనాలు సప్లై చేయగలిగాము. అది కూడా గణేష్ను పుణ్యమే. అది కూడా గణేష్ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత వెంటనే ఈ రాట కార్యక్రమం తర్వాత వెంటనే మునిగిపోవడం జరిగింది ఈ కంట్రీకి అంతా కూడా. ఇదంతా గణేష్ని మహిమ వల్లే మేము మా వెనక ఉండబట్టి మేము ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా చేయగలిగాం. జై బోలో గణేష్ మహారాజ్కి. లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇలా రాటా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. వేలాదిగా భక్తులు వచ్చారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి నిత్యాన్నదాన కార్యక్రమం, వినాయక చవితి 27 నుంచి 9 రోజులు నిత్యాన్నదానం, ఉదయం పూజా కార్యక్రమాలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శుక్రవారం నాడు కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. ప్రతిరోజు సోమవారం శివాభిషేకం, మంగళవారం హనుమాన్ కార్యక్రమం, బుధవారం అయ్యప్ప స్వామి భజన కార్యక్రమాలు, గురువారం సాయిబాబా చాలీసా, శుక్రవారం కుంకుమ పూజ, శనివారం గోవిందనామాలతో కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు లడ్డూ వేలం పాట జరుగుతుంది. కావున భక్తులందరూ రావాల్సిందిగా కోరుచుంటున్నాం, పాల్గొనవలసిందిగా కూడా కోరుచున్నాము. ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవాలకు గాను గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క కండ్రిక సెంటర్లో భక్తుల యొక్క ఆధ్వర్యంలో 15 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతూ గత 7 సంవత్సరములుగా శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ యొక్క ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా దిగ్విజయంగా కూడా అన్నదాన కార్యక్రమాలతో స్వామివారి యొక్క గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా
కాకోలు రవికుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రోజున ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలలో 7వ సంవత్సరముగా ప్రారంభోత్సవానికి స్వామివారి యొక్క ఆజ్ఞానుసారము పందిరాట కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా భక్తులు అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క పందిరాట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారని చెప్పి స్వామివారి అనుగ్రహము వాళ్ళందరికీ కలగాలని తెలియజేసుకుంటూ వీళ్ళు ఈ యొక్క అర్చన విధానం చేసేటువంటి పవన్ కుమార్ శర్మ గారు. మహిళల ఆర్థిక సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుండటం పట్ల పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ శిక్షణ వల్ల ఇంటి వద్దే కుట్టు పనులు చేపట్టి ఆదాయం ఆర్జించే అవకాశం లభించిందని, తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కలిగించగలమని వారు తెలిపారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం, బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ తదితర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం 61వ డివిజన్ వాంబే కాలనీ హెచ్ బ్లాక్ కమ్యూనిటీ హాల్ వద్ద జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వాంబే కాలనీ హెచ్ బ్లాక్లో మహిళల స్వయం ఉపాధి లక్ష్యంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కుట్టు శిక్షణ కేంద్రంలో 150 మంది మహిళలు 3 నెలల పాటు శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. గత 3 నెలలుగా ఈ కేంద్రంలో కుట్టు పనిలో నైపుణ్యం సాధించిన మహిళలు నేడు ప్రత్యేకంగా సమావేశమై తమకు శిక్షణ అందించిన టీచర్ బాజీకి కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు మాట్లాడుతూ ఈ శిక్షణ వల్ల ఇంటి వద్ద కుట్టు పనులు చేపట్టి ఆదాయం ఆర్జించే అవకాశం లభించిందని, తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించగలమని తెలిపారు. తాము స్వయం సమృద్ధి సాధించడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కుట్టు మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి మార్గాలను చూపించినందుకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది మహిళలు ఈ కేంద్రం ద్వారా శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి మహిళా నాయకురాలు విజయ తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వారు మాకు ఇక్కడ ఏర్పాటు చేసిన ఇలా కుట్టు మిషన్ ఈ కార్యక్రమం ద్వారా మహిళమైన మాకు ఎంతగానో ఇది ఉపయోగపడుతుంది. అపార్ట్ ఫ్రమ్ జాబ్స్ ఆల్సో ఇంట్లో మేము స్టిచ్ చేసుకోవడానికి కానీ మహిళలుగా మా కాళ్ళపైన మేము నిలబడడానికి, ఇతరులపైన డిపెండ్ అవ్వకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది. ఇంతలా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే గారికి అలాగే ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు విజయలక్ష్మి. మేము గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మా గారి సహకారంతో 3 నెలల నుంచి కుట్టు మిషన్ టైలరింగ్ నేర్చుకుంటున్నాం శిక్షణా కేంద్రంలో. వారు నిర్వహించిన కేంద్రంలో వారికి ధన్యవాదాలు. అలాగే మా మేడం గారు బాజీ గారు మాకు 3 నెలల నుంచి ఎంతో శ్రద్ధగా టైలరింగ్లో మెలకువలు అన్నీ నేర్పిస్తున్నారు. అది పూర్తయిన ఈ కార్యక్రమం ఎందుకంటే 150 మంది మహిళలు ఇక్కడ కుట్టు విద్య నేర్చుకోవడం వల్ల పూర్తయిన సందర్భంగా మేము ఉమాగారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాయలసీమలోని హంద్రీనీవా ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు చూసి తన మనస్సు పలకరిస్తుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. హర్ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీ షా, సిపి రాజశేఖర బాబు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉప్పొంగేలా ప్రతి ఇంటి ముందు 30 నెలల జెండా రేపరేపలాడాలని పిలుపునిచ్చిన కలెక్టర్ లక్ష్మీ షా. వైసీపీ దళితుల పట్ల దమన నీతిలు వ్యవహరిస్తుందని విమర్శించిన టీడీపీ ఎమ్మెల్యే రామాంజనేయులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.